చిన్నగున్నప్పుడు చుట్టాలత్తారంటే ప్రకృతి సాయం జేసేది. ఇప్పుడైతే మెసేజ్‌లు పెడతాను. మేమత్తానం, మీరు రెడీగుండండి, మీరు బిర్యానీ తయారు జేసి పెట్టండి, మేమచ్చి తింటామని జెప్పి అంటారు గానీ, ఓ గదానికి భయానికి మనం రానిత్తలేము గానీ, ఇక అప్పుడైతే చిన్నగున్నప్పుడైతే కాకచ్చి మనకు కావు కావు అని ఇంటి మీద అరిసేది. ఈ ఇంటి మీద అరిసినప్పుడు ఒక్కసారి అరుస్తారు, ఒక్కరే అచ్చేటోళ్ళు. ఇద్దరు 2, 3 సార్లు అరుస్తారు, ఇద్దరు ముగ్గురు అచ్చేటోళ్ళు. ఇగ అట్లా పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెయిట్ జేసేటోళ్ళు. ఇగ లాస్ట్ చివరికి ఒకరన్నా ఇంటికచ్చేటోళ్ళు. అట్లా ప్రకృతి సాయం జేసేది. ఇగ ఇప్పుడు ప్రకృతి లేదు, ఏం లేదు. మొత్తం కంప్యూటరే సాయం జేత్తాంది. ఎవరైనా ఇంటికత్తారా అనంటే మనం గజ్జు అని భయపడతానం. ఇంటికి తాళం వేసుకునే పోతానం. ఇగ వాళ్ళు అచ్చుడు లేదు, మనం వాళ్ళ మొఖం చూసుడు లేదు, వాళ్ళు మన మొఖం చూసుడు లేదు. ఇగ ఎవరైనా అచ్చిర్రంటే మరి ఫుడ్ పెట్టాలంటే ఇగ గదే పప్పుచారు లేకపోతే పార్సెల్ చేసిన బిర్యానీలు చేసి ఇత్తాను. అది కూడా మనకు సాతనే తెలీదు. అప్పుడైతే చుట్టాలత్తారంటే ఒక పండగ లెక్కనే ఉండే. గిర్యానీలు ఏం చేసేటోళ్ళు గాదు. మటను, చికెను, గుడాలు, కల్లు, పూరీలు, గారెలు, వడలు మస్తు పండగ లెక్కుండేది. అరుగు మీద కూసోని మంచి చెడులు మాట్లాడుకునేటోళ్ళు. పెద్దోళ్ళందరూ మంచిగా అరుగు మీద కూసోని కష్టాలు, సుఖాలు మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళు. ఇగ చిన్నోళ్ళైతే మంచిగా బొంత యేసుకొని, మంచిగా వండుకొని, మబ్బుని చూసుకుంటా చుక్కలు లెక్క పెట్టేటోళ్ళు. మంచిగా చందమామను చూసుకుంటా మంచి మంచి కథలు, మంచి మంచి పాటలు పాడుకుంటూ ఉండేటోళ్ళు. ఇగ గట్లుండేది అప్పటి జీవితం. ఇగ ఇప్పుడైతే చుట్టాలత్తారంటే తాళం వేస్తారు, లేకపోతే లేవని చెప్పి మెసేజ్ పెడతారు. మొఖం చూసుడు గూడా లేదు.